హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎం లైఫ్ స్టైల్. యాక్చువల్గా ఈరోజు వాటర్ ఫాల్స్కి వచ్చాము. సో ఆఫ్టర్ 1.5 hour జర్నీ నేను వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మేము జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ద బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ పీపుల్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ కమింగ్ టు ద జర్నీ ఆఫ్ వాటర్ ఫాల్. రియల్లీ టికెట్ తీసుకున్న ఆయన అయితే మాకు చెప్పాడు ముందే ఇన్స్ట్రక్షన్స్. ఇది మీ ఫస్ట్ టైం కాబట్టి మీరు అన్నీ చూడండి, 40 minutes 50 minutes తీసుకొని మొత్తం చూడండి అని చెప్పారు. ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ మేము తప్పిపోకుండా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. అందరూ కస్టమర్స్ అక్కడ టికెట్ తీసుకునేటప్పుడు మేము ఫస్ట్ టైం అని చెప్పంగానే అందరూ వావ్ చాలా బాగుండిద్ది, అక్కడ మీరు వెళ్ళండి చాలా బాగుండిద్ది, ఇంకా మీ ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా నెక్స్ట్ టైం తీసుకొని రండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. సో చాలా బాగుంది. వెయిట్ అండ్ సీ. సముద్రం తనని తాను చాలా దాచిపెట్టుకుండిద్ది. అది ఒక చిన్న అలా అంతే, ఒక చిన్న ప్రయాణం దానిది. కానీ అది ఒక్కసారి కింద పడుతుంటే దాని వేవ్ లెంత్ అదంతా చూసారా? ఒక చిన్న నదిలాగా వస్తున్నది, దానిలో ఎంత దాచుకుంది. ఆ కోపం చూడండి కింద పడేటప్పుడు ఎలాగా పడుతుందో. సో వాటర్ ఫాల్ అయితే చూసాం కదా, ఇప్పుడు మనం ఆ పైకి వెళ్దాం అన్నమాట. ఆ పైకి అక్కడ నుండి చూద్దాము. అసలు అంత దారి వస్తుంది కదా, అంత దారి వస్తుందంటే ఎంత వాటర్ పడడం వల్ల అంత దారి వస్తుంది అని చెప్పి మనం చూద్దాము. ఫిట్నెస్ పోయింది గాయ్స్, అసలు చాలా అలసిపోయాను. కొండ కాదు కదా, కనీసం స్టెప్స్ ఎక్కడానికి కూడా చచ్చిపోతున్నాను, చాలా ఆయాసం వస్తుంది. ఫైనల్గా మేము పైకి ఎక్కి ఆ పైకి వెళ్దాం అనుకునే రూట్లో మేము దారి తప్పిపోయాం అనిపిస్తుంది. ఇంకోండి ఇటువైపు అలా 2 దారులు ఉన్నాయి. మాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. మ్యాప్ చూసాము, ఇది వాటర్ ఫాల్ రూట్ 4 అనేది. అక్కడ నుండి మేము పైకి వచ్చాము, అంటే ఇటు వెళ్ళాలి అని చూపిస్తుంది. కానీ మేము పైకి వెళ్ళడానికి ఇటు వెళ్ళాలేమో అని అనుకుంటున్నాము. చూడాలి ఏం జరుగుతుందో. ఫస్ట్ ఇటు వెళ్తాము, ఏదైతే అది అయింది. తప్పిపోయామని మళ్ళీ వెనక్కి తిరిగి రావడమే. సో ఆ రూట్కి వెళ్తే ఏమీ లేదు, ఇంకా వేరే రూట్లో ఏమో కిందకి వెళ్ళిపోవడమే. సో మేము ఎలా అయినా గివ్ అప్ ఇవ్వకూడదు, ఆ పైకి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వచ్చిన రూట్లోనే కిందకి వెళ్తున్నాము. కింద ఎవరినైనా అడుగుదాము, లేదు అంటే అటు నుండి ఏమైనా రూట్ ఉండిద్దేమో వెళ్ళే దారిలో చెక్ చేయాలి. మేము మాత్రం గివ్ అప్ అస్సలు ఇవ్వము. కన్ఫామ్గా వాటర్ ఫాల్ పైకి ఎక్కి మాత్రం చూడాల్సిందే. సో ఏ రూట్ అయితే కనిపించట్లేదు, అందుకని మేము ఇటువైపు ఒక రూట్ టైప్ ఉంది చిన్నది, ఇవ్వండి చూపిస్తాను. రిస్కీ చేయాల్సి వస్తుంది. ఇంకక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ నుండి దూరిపోవాలనుకుంటున్నాము. వెయిట్, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసొస్తాను అక్కడ ఏమైనా ఖాళీగా ఉందేమోనని. కంచెలు కట్టేసి ఉంది. వీళ్ళు ఎందుకు కంచెలు కడుతున్నారు ఏంటో. ఫైనల్లీ ఒక రూట్ దొరికింది, వెళ్ళాలనుకుంటున్నాను. ఈ టైం షాకులు కొట్టావు కదా, కొట్టట్లేదు. ఐ హోప్ సో. అంజనీయ, ఏ ఫైనల్లీ దాటేసాను. చూడాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. అప్ సైడ్ వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. చాలా అడ్డదారులు నిలువుదారులు అన్నీ ఎత్తుక్కొని ఫైనల్ ఒక దారి దొరికింది, వెళ్తున్నాము. ఐ హోప్ సో ఇదే దారి అనుకుంటున్నాను. మరి ఇంకొంచెం చూడండి దారి మొత్తం ఎంత క్లియర్గా ఉందో. లెట్స్ గో.
యాక్చువల్గా గాయ్స్ మేము డేంజర్ జోన్ దాకా వచ్చేసాము. మాకు తెలియదు కదా, మేము అది రూట్ కాదేమో అనుకున్నాము. యాక్చువల్లీ మ్యాప్లో చూపించిన రూట్లో వెళ్తే మనం అక్కడికి చేరుకుంటాము వాటర్ ఫాల్స్ పైకి. బట్ మేము అనుకున్నామంటే అది కిందకి వెళ్ళే రూట్ అనుకొని మేము ఏదో షార్ట్ కట్ రూట్ కనిపెట్టాము అనుకొని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేసాము. బట్ అది ఫెయిల్ అయింది. బట్ ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక 40-30 మినిట్స్ ట్రెక్కింగ్ చేసి అక్కడికి వెళ్తే అప్పుడు మనం కొండపైకి చేరుకుంటామంట. ఎట్లయినా కొండపైకి చేరుకోవాలి అనే గోల్ మాత్రం నెరవేరింది. దెన్ లెట్స్ గో. ఇదే గాయ్స్ ద వుడ్లాండ్ ప్లేస్. అసలు హాలీవుడ్ మూవీస్లో చూపించినట్టు ఉంది. అసలు 2 కళ్ళు చాలట్లేదు ఇవి చూడడానికి. చూడండి, ఇది యాక్చువల్గా పగలు, కానీ ఇక్కడికి వచ్చాక బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. చూసారా మీ కెమెరాలో? మేము దాని ఏమంటారు, ఎటువంటి ఫిల్టర్ యూజ్ చేయలేదు, కానీ అసలు చూడండి బ్లాక్ అండ్ వైట్గా చూపిస్తుంది. అందుకే అనుకుంటా ఈ హాలీవుడ్ మూవీస్లో ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడు నైట్ పూటలే తీస్తారు, కానీ అది నైట్ కాదు, యాక్చువల్గా మార్నింగే. వా, ఎంత బాగుందో చూడండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే భయంకరంగా కూడా ఉంది. అమ్మో నక్క. గాయ్స్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా నేను భయపడ్డాను నక్క అనుకొని. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు ఒక సింబల్ లాంటిది? నక్కో కుక్కో ర్యాబిట్ ఏంటో అర్థం కావట్లేదు. చూస్తున్నారా? చూడండి, మేబీ నేను కూడా బ్లాక్ అండ్ వైట్గా కనిపిస్తానేమో. నన్ను నేను చూపించుకున్నా. ఏం కనబడట్లేదు. నేను బ్లాక్ అండ్ వైట్గా లేను. బ్లాక్ అండ్ వైట్ జాగ్రత్త చూసుకోండి. వాటర్ ఫాల్ కిందకైతే వచ్చేసాము. ఇంకా మొత్తం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇప్పుడు మేము పైకి పాయింట్కి వెళ్ళాలి అంటే దానికి అసలు వేరే రూట్, అసలు ఆ రూట్తో సంబంధమే లేని రూట్. అదేంటంటే రోడ్వే. ఇలా రోడ్వేలో వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే ఒక 4 స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ దిగంగానే అక్కడ నుండి కొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఒక వే ఉంటుంది. ఆ వేలో వెళ్తే అప్పుడు మనం చేరుకుంటామంట. చూద్దాం. అది ఒక 45-50 మినిట్స్, దాదాపు 1 అవర్ పడుతుందంట. సో మేము నడుచుకుంటూ వచ్చేసి ఫుట్ వే దగ్గరికి అయితే వచ్చాము. సో మేము స్టెప్స్ దిగి వెళ్ళి చూస్తాం. ఇంకోండి ఫుట్ వేకి అయితే వచ్చేసాము. ఇదే ఫుట్ వే. సో ముందుకు వెళ్తూ ఉంటే మనకి రూట్ అనేది తెలుస్తుంది. సో ఛార్జింగ్ అయిపోయింది. మేము కార్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఛార్జర్ తెచ్చుకోవడానికని వెళ్ళాము. చూడండి గాయస్, యాక్చువల్గా ఇదిగో అటు రూట్, ఆ టోటల్గా కొండ రూట్ మీద నుండి మేము ఇప్పుడు రావాలి. ఆ రూట్ మీదకి వెళ్ళడానికి కొండ మీద నుండి బయలుదేరాము మేము. గాయస్ అసలు రూట్ వే చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ వ్యూ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు తెలిసి కొన్ని మిడ్ బడ్జెట్ సినిమాలు ఇక్కడే తీసారేమో అనే చిన్న ఆలోచన, మనకైతే తెలీదు. ఒక్కసారి ముందుకెళ్ళి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు గ్రాస్లో వెళ్ళాలన్నా చేయాలన్నా భయము. వ్యూ చూడండి గాయస్, పర్ఫెక్ట్గా ఉంది. మనం ఇటు నుండే వెళ్దాం. కొండలు, రప్పలు, రాళ్ళు అన్నీ ఎక్కుకుంటూ వెళ్దాం. చేసుకో. అసలు నాకే ఇలా జరుగుతుందా, అందరికీ జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ చూసిన ప్రతి కుక్క నా దగ్గరికి వచ్చి మరగడమే. నాకు కుక్కలంటే ఎంత భయం అంటే, ప్లీజ్ నా దగ్గరికి రావద్దు అన్నా సరే అవి తిరిగి తిరిగి అందరిలో 100 మంది ఉన్నా అందులో నేను ఎక్కడున్నానని ఎత్తుక్కుని నా దగ్గరికే వస్తాయి అన్నట్టు వస్తాయి. నాకు అసలు వామ్మో, ఈ కుక్కల నుండి ఎలా తప్పించుకోవాలి, ఒక ఉపాయం చెప్పండి.
నాకు వాటర్ సౌండ్ అయితే వినిపిస్తున్నాయి, అంటే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటాను. కానీ డీప్ ఫారెస్ట్లో నడుస్తున్నాం గైస్. కానీ ఎయిర్ ఎంత ఫ్రెష్గా ఉందో చెప్పాలంటే. సో దగ్గరకైతే వచ్చేసాం గైస్. అసలు పీక్స్ ఉంది, ఆ సౌండ్స్ కానీ అవి కానీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా చేరుకున్నాము అని. ఆ వ్యూ ఎలా ఉంటుందో కానీ చేరుకున్నామనే ఆనందం ఉంది. చాలా దూరం నడిస్తే చివరికి వ్యూ చాలా బాగుంది అని అంటే అంతకంటే హ్యాపీనెస్ ఏం ఉండదు ఒక ట్రావెలర్కి. లెట్స్ గో. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది గాయ్స్, చూడండి. వాటర్ ఇలా కింద పడ్డం, ఇది ఒక వ్యూ పాయింట్. సో మనం అక్కడికి అనేది చేరుకోవాలి. సో లెట్స్ గో అగైన్. వచ్చేసాము ఫైనల్లీ, వీఆర్ హియర్. ఓ మై గాడ్, అసలు ఎన్నో వాటర్ లేవు తెలుసా, కానీ వాటర్ అన్నీ కింద పడుతుంటే ఎంత పెద్దగా ఉందో చూడండి వాటర్ ఫాల్. I wanna go down. Finally guys, చూసారు కదా, అసలు వ్యూ వర్త్ మామ, వర్త్. ఎంత బాగుందో. I really loving it. సో గాయస్, ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5:30 లోపల మేము కార్ పార్క్ దగ్గర ఉండాలి, ఎందుకంటే మేము టికెట్ 5:30 వరకే తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 5:17 అయిపోయింది. సో వీ అచీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టుకోండి, మేము పెట్టే అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.